బ్రిటన్ రాజకీయాలు తీవ్రమైన గందరగోళం, మార్పుల దిశగా సాగుతున్నప్పటికీ లండన్లోని 10 డౌనింగ్ స్ట్రీట్ అధికారిక నివాసంలో ఉండే ఒక ప్రత్యేక నివాసికి మాత్రం అవేమీ పట్టడం లేదు. ఇక్కడికి దేశ ప్రధానులు వస్తుంటారు, పోతుంటారు. కానీ లారీ అనే పిల్లి మాత్రం తన స్థానంలో అత్యంత స్థిరంగా కొనసాగుతోంది. తనను తాను చీఫ్ మౌజర్ అని పిలుచుకునే ఈ పిల్లి బ్రిటన్ రాజకీయ పరిణామాల నేపథ్యంలో మరోసారి అంతర్జాతీయంగా వార్తల్లో నిలిచింది. లారీ పేరుతో ఉన్న ఒక ప్రముఖ ప్యారడీ ఎక్స్ ఖాతాలో ఇటీవలి పెట్టిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయింది. నా ప్రధాన సేవకుడిగా ఉన్న కైర్ స్మార్టర్ రాజీనామాను ఆమోదించాను. అలాగే నాకు రోజుకు ఎన్నిసార్లు భోజనం పెడతాడో వివరాలు ఇవ్వాల్సిందిగా ఆండీ బర్న్హోమ్ ను ఆహ్వానించాను అంటూ ఆ పోస్ట్ లో పాలకులను ఉద్దేశించి చమత్కరించడం విశేషం. ఏ ప్రభుత్వాలు మారినా డౌనింగ్ స్ట్రీట్ లో తన అధికారానికి, హోదాకు ఎలాంటి ఢోకా లేదనేలా లారీ వ్యవహరించే శైలి ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజకీయ విశ్లేషకులను సైతం ఆకట్టుకుంటోంది. 2011లో జంతు సంరక్షణ కేంద్రం నుండి 10 డౌనింగ్ స్ట్రీట్ కు వచ్చినప్పటి నుంచి లారీ ఇప్పటి వరకు 6 ప్రధానమంత్రుల పాలనా కాలాలను ఈ పిల్లి కళ్లారా చూసింది. బ్రిటన్ రాజకీయాలను శాసించిన డేవిడ్ కామెరూన్, థెరిసా మే, బోరిస్ జాన్సన్, అత్యంత తక్కువ కాలం పనిచేసిన లిజ్ ట్రస్, భారత సంతతికి చెందిన రిషి సునక్, ప్రస్తుత కైర్ స్మార్టర్ వరకు అందరి పతనానికి లారీ సాక్ష్యంగా నిలిచింది. ఒకరి తర్వాత మరొకరు పీఠం నుంచి దిగిపోతున్న లారీ మాత్రం 14 ఏళ్లుగా తన స్థానాన్ని పదిలపరుచుకుంటూ రికార్డు సృష్టిస్తోంది. ఈ కాలంలో దేశాన్ని కుదిపేసిన బ్రెగ్జిట్ సంక్షోభాలు, అంతర్గత నాయకత్వ పోరులు, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలు, ఎన్నో చారిత్రాత్మక రాజకీయ కుంభకోణాలను ఇది ప్రత్యక్షంగా గమనించింది. వీటన్నింటి మధ్య తన నిద్రకు అంతరాయం కలిగిస్తున్నారనే చిన్న విసుగు తప్ప మనుషుల రాజకీయాల పట్ల లారీ ఎప్పుడూ ప్రశాంతంగా, ఉదాసీనంగానే వ్యవహరిస్తూ వస్తోంది. అధికారిక విధుల ప్రకారం డౌనింగ్ స్ట్రీట్ ప్రాంగణంలో ఎలుకల బెడదను నివారించడమే లారీ ప్రధాన బాధ్యత అయినప్పటికీ అనధికారికంగా అది బ్రిటన్ రాజకీయ సంక్షోభాలకు సజీవ సాక్ష్యంగా మారింది. ప్రతి నాయకత్వ మార్పు సమయంలోనూ మీడియా దృష్టి తదుపరి ప్రధాని ఎవరనే దానికంటే కూడా ఈ పిల్లి వైపే ఎక్కువగా మళ్లుతుంది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా లారీ పారడీ ఖాతా ద్వారా వచ్చే ట్వీట్లు మారుమోగిపోతుంటాయి. తాజాగా తదుపరి ప్రధానమంత్రి ఎవరనే దానిపై దేశంలో తీవ్ర ఊహాగానాలు వెల్లువెత్తుతున్న తరుణంలో లారీ మాత్రం తన తదుపరి యజమానికి ఉండాల్సిన అర్హతలను ఇప్పటికే స్పష్టంగా నిర్దేశించినట్లు కనిపిస్తోంది. కొత్తగా వచ్చే పాలకుడికి రాజకీయ సమర్థత, స్థిరత్వం ఉంటే మంచిదే, కానీ తనకు క్రమం తప్పకుండా పెట్టే భోజన సేవల్లో మాత్రం ఎలాంటి రాజీ ఉండకూడదనేది లారీ అంతరంగంలా ఉంది. బ్రిటన్ చరిత్రలో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి, కానీ 10 డౌనింగ్ స్ట్రీట్ లో లారీ నిరంతరాయ ప్రస్థానం మాత్రం అది బతుకున్నంత కాలం సాగుతూనే ఉంటుంది.